మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? మనము మన పరిధిలో ఆలోచిస్తాం, మన స్థితిని బట్టి అంచనాలు వేస్తాం. దేవుడైతే మన ఎడల మన ఊహకు మించిన, మనము అసలు గ్రహించలేనంతగా గొప్ప సంగతులు, గొప్ప ఆలోచనలు, గొప్ప కార్యములు మన ఎడల జరిగించువాడై ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క ఆలోచనకు, ఆయన కార్యములకు అప్పగించుకుందుముగాక. మన యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం. భూమికి ఆకాశం ఎంత ఎడమో మన యొక్క ఆలోచనకు, మన కార్యములకు, దేవుడు మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశములకు అంత ఎడముందని బైబిల్ చెప్తుంది. కనుక మనము దేవుని ఆలోచనలకు అప్పగించుకొని దేవుడు మన ఎడల చేయబోతున్న గొప్ప కార్యములకు సిద్ధముగా ఉందాము. దేవుడట్టి కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మేము గ్రహించలేనంత గొప్ప సంగతులను, గొప్ప కార్యములను మా ఎడల మీరు జరిగించుచున్నందుకై స్తోత్రాలు. ఊహకు మించిన ప్రేమ, అద్భుతమైన కృప మా ఎడల చూపుతున్నారయ్యా. మీ గొప్ప సంగతులను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ దీనుల ఎడల మీ ఉన్నత ఉద్దేశమును, మీ ఉన్నత ప్రణాళికలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి ఎడల మీ గొప్ప కార్యములను మీరు కనుపరచండి, బయలుపరచండి. నీ పిల్లల ప్రాణములను తృప్తిపరచండి. మీ స్తోత్రాలు చెల్లిస్తున్న, నిరాశలోనికి వెళ్ళిపోక, అవిశ్వాసములోనికి వెళ్ళక, మీ గొప్ప సంగతులను గ్రహించగలిగిన కృప అనుగ్రహించుమని వేడుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కృప తోడయుండునుగాక. దేవుని యొక్క గొప్ప కార్యములు మీ జీవితాలలో జరుగునుగాక. ఆమేన్.